హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్లో ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నారో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మనకు రైట్ సైడ్ బెల్ అనే గంటను కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. తద్వారా అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది. వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ఇటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఆల్ ఓవర్ ఇండియా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు అందించే ఇన్ఫర్మేషన్ అదేవిధంగా అప్డేట్ అనేది మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి మీకైతే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే జూలై 1 నుండి డిఏ 12% పెంపు రాష్ట్రపతి శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక తీపి కబురు అయితే రావడం జరిగింది. ఇటీవల డిఏను దాదాపు 2% పెంచిన విషయం అందరికీ తెలిసిందే. గతంలో 53% ఉన్న డిఏను 2% పెంచడం వలన 50%గా పెరగడం జరిగింది. అయితే తాజాగా వీటిపై ప్రభుత్వం మరో ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అది ఏమిటి అంటే దాదాపు డిఏ అనేది ఏదైతే ఉందో డిఏను జూలై అంటే మరో 2 నెలల తర్వాత మే, జూన్, ఈ 2 months తర్వాత జూలై 1వ తారీఖు నుండి ఈ యొక్క డిఏను 12% పెంచడానికి కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ఉన్నత వర్గాల అధికారుల నుంచి అయితే రిపోర్ట్ అయితే రావడం జరిగింది. దాదాపు దీని వలన దాదాపు 46 నుంచి 50 లక్షల ఉద్యోగస్తులకు లబ్ధి చేరే విధంగా ఒక పకడ్బందీగా ప్లాన్ అనేది కేటాయించడం తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వస్తున్న వినతి పత్రాల ఆధారంగా రానున్న రోజులలో మనకు వాడే వస్తువుల పరంగా అన్నిటి కూడా రేటు పెరుగుతున్న నేపథ్యంలో అన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఒక ప్రభుత్వం అయితే రాష్ట్రపతి ద్వారానైతే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వీటిపై తాజా అప్డేట్ ఎప్పుడైనా వస్తే మీకైతే కంపల్సరీగా అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇది కంపల్సరీగా జూలై 1వ తారీఖు నుంచి అమలయ్యే దిశగా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఉద్యోగస్తుల సంఘాలు కానీ పెన్షనర్స్ ఎవరైనా ఉన్నారో వారందరూ కూడా ఒక తీపి కబురుగా భావించవచ్చు. దాదాపు పెన్షనర్స్ కూడా చాలామంది కూడా లబ్ధి పొందే విధంగానైతే ఈ యొక్క స్కీమ్ అనేది అంటే ఇది ఒక డిఏ అనేది పెంచడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటిని అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఆల్.